గైడ్ చేస్తే వాళ్ళు పికప్ అవుతారు ఇంకా ఈజీగా. అందుకే చెప్తున్నా, అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. రేపటి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా ఏదైతే ఇవన్నీ పెట్టిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కూడా ఉపయోగించి ఎవరైతే రాస్తారో ఆ ఆర్డర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి అక్కడ. టుమారో అతను తప్పు చేశాడు, మిస్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు లింక్ ఫైల్స్ కూడా లేని పరిస్థితి. డిస్పోజ్ చేస్తున్నారు, ఆ ఫైల్ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అలాంటి వ్యవస్థకి మనం ఈరోజు నుంచి ఎండ్ చేసి ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్లో ఉండే పర్ఫార్మెన్స్ కానీ పీజీఆర్ఎస్ కానీ రెండు కూడా నేను మీకు అందరికీ రిపీటెడ్గా చెప్తున్నా, రాబోయేది డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్ గవర్నెన్స్. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం, నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేసామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఈజ్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటున్నా. ఆ డేటా మీద కూర్చున్నప్పుడు నాకు ఒక అవగాహన వచ్చేస్తూ ఉంది. వచ్చినప్పుడు ఎక్కడ నేను ఫోకస్ చేయాలి, గవర్నమెంట్ ఫోకస్ చేయాలి, ఐఎమ్ వెరీ హ్యాపీ